స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ గొప్ప దేవ, సర్వ సృష్టికర్త, అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవ, నీకే వందనాలు. నేను యేసు ప్రభువా, ఈ ఆరాధన ఎక్కడెక్కడైతే జరుగుతుందో నైనా ప్రతి ఇంటికి శుభం, శాంతి, సమాధానం కలుగును గాక. ప్రతి ఇంట్లో నువ్వు దిగును గాక, మీ శక్తి దిగును గాక, మీ ఆత్మ ఆవరింపబడును గాక. నన్ను మీ అగ్ని అభిషేకం, మీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నన్ను మీ నడిపింపు మీరు దయచేయండి. వాళ్ళ ఆలోచనలు నాయన నడక తొట్టర్లకుండా నైనా మీ కాపుదల మీరు దయచేయండి. మీ బలమైన శక్తి వాళ్ళ వెంటనే ఉండాలనైనా మీరు నీడవలెనైనా ప్రతి బిడ్డకి మీరు ఉండినైనా మీరు సాయం చేసి నడిపించండి. ఏ తెగులు వాళ్ళ ఇంటి మీదకి రాకుండా ప్రతి ఒక్క తెగులుని యేసు నామములో పతలో బంధిస్తున్నాను. విడురికాల హదరు శిరియల రోజునాను యేసు ప్రభు మీ అగ్ని కంచె దేవదూతల కాపల ప్రతి ఒక్కళ్ళు పెట్టినాయన, ప్రతి ఒక్కరు చుట్టుపెట్టి, వాళ్ళ ఇంటి చుట్టుపెట్టి, వాళ్ళ ప్రాంతాల చుట్టుపెట్టినాయన. నన్ను మీ ఆశీర్వాదాలు మీరు కుమ్మరించండి. కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు సమకూర్చమని నేను ముఖ్యంగా నైనా ఈ యొక్క పరిస్థితిలో ఆత్మీయంగా లోతులోకి ఎదగాలనైనా, నేను వాక్యము లోతులోకి ఎదగాలనైనా మర్మాలు బయలుపరచండి యేసు ప్రభువా. నేను నీ వాక్యం ద్వారా స్వస్థతలు పొందుకోవాలనైనా, ఇంకా బలంగా తయారై యేసు ప్రభువా, నేను వీళ్ళ జీవం వల్ల, నేను వీళ్ళ జీవితం వల్ల అనేకులు రక్షణ పొందుటకు సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లు జల్లుమని దిగి వచ్చిన నా యేసయ్యా, జల్లు జల్లుమని దిగి వచ్చిన నా యేసయ్యా. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లులోన తడిచిన నా దీన జీవితం, జల్లులోన తడిచిన నా దీన జీవితం. ధన్యమయ యేసయ్యా ఈ ధరలో, ధన్యమయ యేసయ్యా ఈ ధరలో, ధన్యమయ యేసయ్యా ఈ ధరలో, ధన్యమయ యేసయ్యా ఈ ధరలో. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. ఎండిపోయిన బీడులు అన్నీ జీవజలముతో నిండిపోవాలి. ఎండిపోయిన బీడులు అన్నీ జీవజలముతో నిండిపోవాలి. ఎండిన మోడులు చిగురు తొడిగెనే, ఎండిన మోడులు చిగురు తొడిగెనే. చిగురెత్తి మొగ్గ తొడిగి ఫలించాలయా, శ్రేష్ఠ ఫలం ఇవ్వ నీవు మారిపోవాలి. చిగురెత్తి మొగ్గ తొడిగి ఫలించాలయా, శ్రేష్ఠ ఫలం ఇవ్వ నీవు మారిపోవాలి. కురవాలి ఆత్మవర్షము, తడవాలి నా హృదయము. కురవాలి ఆత్మవర్షము, తడవాలి నా హృదయము. ఉజ్జీవం వరద వలె పరుగులు తొక్కాలి, ఉజ్జీవం వరద వలె పరుగులు తొక్కాలి. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. జల్లుపై జల్లు కురిసెనే, నీ ఆత్మ జల్లు కురిసెనే. పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టిన నా యేసయ్యా. పడిపోయిన బలిపీఠము తిరిగి కట్టిన నా యేసయ్యా. నా హృదయము నీకై ఎదురు చూచెనే, నా హృదయము నీకై ఎదురు చూచెనే. అగ్నిలా
దిగి వచ్చి దహించాలయా శరీర కార్యములు కాలిపోవాలి అగ్నిలా దిగి వచ్చి దహించాలయా శరీర కార్యములు కాలిపోవాలి కురవాలి ఆత్మాభిషేకము మండాలి నా హృదయము కురవాలి ఆత్మాభిషేకము మండాలి నా హృదయము నేను మండుచు మండించాలయా 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 జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే జల్లు జల్లు మని దిగి వచ్చిన నా యేసయ్యా జల్లు జల్లు మని దిగి వచ్చిన నా యేసయ్యా జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే నా తడచిన నా దీన జీవితం జల్లులున తడచిన నా దీన జీవితం ధన్యమయ యేసయ్యా ఈ ధరలో ధన్యమయ యేసయ్యా ఈ ధరలో ధన్యమయ యేసయ్యా ఈ ధరలో ధన్యమయ యేసయ్యా ఈ ధరలో జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మతో నీ ఆత్మ జల్లు కురిసెనే పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా నీ శక్తితో నింపండి ప్రభువా ఓ నీ ఆత్మాభిషేకంతో ప్రతి బిడ్డని తాకండి యేసయ్యా ప్రతి బిడ్డని తాకండి నీ ఆత్మతో తాకండి ఓ ప్రతి బిడ్డ మండును గాక నీ ఆత్మతో మండును గాక అగ్ని నాలికలాగా ప్రతి నాలిక మారును గాక నీ ఆత్మతో తాకండి నీ ఆత్మతో తాకండి చెల్లువలే వర్షములే నీ ఆత్మ కుర్చును గాక ఆత్మవర్షము 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 ఆత్మాభిషేకము 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 ప్రతి బిడ్డ తాకును గాక నీ శక్తితో ప్రతి బిడ్డ తాకును యేసయ్యా ఆత్మాభిషేకము 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 ఆత్మాభిషేకముతో ప్రతి బిడ్డ మీద తాకండి ప్రతి బిడ్డ మీద తాకండి ప్రతి బిడ్డ తాకండి హల్లెలూయా వాడిపైన కుటుంబాలు ఎన్నున్నాయో అవన్నీ ప్రభువా ఈ రోజు కట్టబడును గాక ఈ రోజు కట్టబడును గాక నీ ఆత్మ కార్యము జరుగును గాక ఓ ఆత్మ లేనివాడు నవ్వాడు కాదు ప్రతి బిడ్డ నీ ఆత్మ పొందుకును గాక ఏలియా ఎలీషా మీదున్న పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డ తాకును గాక ప్రతి బిడ్డ తాకును గాక ఆత్మాభిషేకముతో ప్రతి బిడ్డని తాకండి ప్రతి కుటుంబాన్ని తాకండి వాడిపైన కుటుంబాలు ఈ రోజు దేవుడు ఖర్చును గాక ఈ రోజు ఈ క్షణమే వాడిపైన కుటుంబాలని దేవుడు ఖర్చును గాక దేవుడు ఆత్మ కార్యము జరుగును గాక ఓ రదల శరీర ఓ నువ్వు మండల ఆరిపోయిన ఆత్మ ఈ రోజు దేవుడు నిన్ను మండిస్తున్నాడు ఓ దేవుడు నిన్ను మండిస్తున్నాడు ఆత్మాభిషేకం పొందుకో ఆత్మాభిషేకం పొందుకో ఆత్మాభిషేకం పొందుకో ఆత్మాభిషేకం పొందుకో దేవుని ఆత్మ నిన్ను తాకును గాక హల్లెలూయా రికబరదల శరీర జల్లుపై జల్లు కురిసెనే దేవుని ఆత్మ వర్షము నిన్ను తాకును గాక పిల్లలు వృద్ధులు ప్రతి వయసున్న వాళ్ళు దేవుని ఆత్మ పొందుకొనును గాక అభిషేకం పొందుకొనును గాక ఆ చెల్లుపై చెల్లు దేవుని ఆత్మ నిన్ను తాకును గాక ఆ సృష్టికర్త పరమాత్మ నిన్ను తాకును గాక నిన్ను తాకును గాక ఈ రోజే ఈ క్షణమే ఆ దేవుని ఆత్మ నిన్ను తాకును గాక పరిశుద్ధాత్మ నిన్ను తాకును గాక హల్లెలూయా రికబరదల శరీర హల్లెలూయా నీ ఆత్మ జల్లు జల్లుపై జల్లు కురిసెనే
జల్లు కురిసెనే జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే జల్లుపై జల్లు కురిసెనే నీ ఆత్మ జల్లు కురిసెనే. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వ సృష్టికర్త, మీకు వందనాలు చేస్తున్నాను ప్రభువా. మీ వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మొదటి కొరింథీ 3వ అధ్యాయానికి వెళ్దాం. पहला कुरिन्थियों की पुस्तक उसका 3रा अध्याय 10వ వచనం నుంచి 10वें वचन में लिखा है. First Corinthians chapter 3 and verse 10. पहला कुरिन्थियों की पुस्तक उसका 3रा अध्याय उसका 10वां वचन. Hallelujah. हालेलुया. According to the grace of God which is given unto me as a wise master builder, I have laid the foundation and another buildeth thereon, but let every man take heed how he build thereupon. Hallelujah. हालेलुया. అంటున్నాడు ఇక్కడ దేవుని కృప कहते कि ये प्रभु का अनुग्रह है, నాకు ఇవ్వబడ్డది, ये मुझे दिया गया है, నీకు ఇవ్వబడ్డది, तुम्हें दिया गया है, పౌలుకి ఇవ్వబడ్డది. पौलुस को दिया गया है. పౌలు అంటున్నాడు, पौलुस ये कहते हैं, పౌలు లోతులో రాస్తా ఉన్నాడు, पौलुस वचन की गहराई में ये लिखते हैं, పాత నిబంధన అనుభవంతో రాస్తా ఉన్నాడు, पुराने नियम के अनुभव समेत वे ये लिखते हैं. క్రొత్త నిబంధన నిజము, పాత నిబంధన నీడ అంటూ कहते हैं कि नया नियम सच्चा स्वरूप है और पुराना नियम केवल एक छाया है. कहते हुए క్రొత్త నిబంధనకు కర్త యేసుక్రీస్తు, नए नियम के कर्ता यीशु मसीह है. యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నది. यीशु मसीह के नाम में ही उद्धार है. యెహోవా పాత నిబంధన పేరు. यहोवा जो है वो पुराने नियम का नाम है खुदा का. హల్లెలూయా. हालेलुया. ఆ దేవుని కృప ये उस प्रभु का अनुग्रह है, నాకు ఇవ్వబడ్డది मुझे दिया गया है. యాజ్ ఎ వైజ్ మాస్టర్ బిల్డర్. హల్లెలూయా. हालेलुया. జ్ఞానం గల మరి కట్టువారిలో నైపుణ్యం గల ఆరితేరిన వ్యక్తిగా దేవుడు నన్ను చేసిండు అంటున్నాడు. एक ज्ञानी जो है बनाने वाला बहुत ही माहिर व्यक्ति के रूप में खुदा ने मुझे ये बनाया है. హల్లెలూయా. हालेलुया. యాజ్ ఎ వైజ్ మాస్టర్ బిల్డర్ जो एक ज्ञानी जो है बनाने वाले के I समान have laid the foundation. जो है मुझ में वो नींव डली गई है. నేనే మీలో ఈ వాక్యం యొక్క పునాది వేసిన అంటున్నాడు. मैंने ही तुम में इस वचन की बुनियाद को नींव को डाला हूँ. మీలో పునాది నేనే వేసిన. तुम्हारे अंदर उस बुनियाद को तो मैंने ही डाला దేవుడు हूँ. మీ రక్షణ కొరకు నన్ను వాడుకున్నాడు. खुदा ने तुम्हारे उद्धार के लिए मुझको इस्तेमाल किया है. నేను పునాది వేసిన, मैंने वो बुनियाद वो नींव डाला हूँ. తర్వాత నేను వెళ్ళిపోయినా उसके बाद मैं चला गया వేరే వారు ఆ పునాది మీద కట్టిర్రు అంటున్నాడు. और दूसरे लोगों ने उस बुनियाद पर बनाया है. ఎందుకంటే అక్కడ ఒక తర్కవాదం వచ్చింది, నేను పౌలు వాడిని, అపోలో వాడిని, పేతురు వాడిని, తోమ వాడిని అని అనే గ్రూప్స్ పెరిగినాయి. क्योंकि वहां पर एक वाद विवाद हुआ कि कहते थे लोग थोड़े कि मैं कहते कि मैं अपोलोस का हूँ, थोड़े कहते मैं पौलुस का हूँ, नहीं तो थोड़े कहते कि मैं थोमा का हूँ, कहकर ये वाद विवाद शुरू हुआ उधर. హల్లెలూయా. हालेलुया. ఎవరైనా పర్లేదు, चाहे कोई भी हो, మనం కడుతున్నాం, हम तो बना रहे हैं. దేవుని ఇల్లు కడుతున్నాం. खुदा के घर को हम बना रहे हैं. హల్లెలూయా. हालेलुया. ఈ కట్టేవారిలో इन बनाने वालों మీరు में ఒక వైజ్ మాస్టర్ బిల్డర్ గా ఉండును గాక. तुम एक बहुत ही ज्ञानी वैसे काम करने वाले व्यक्ति बनाने वाले के समान हो. నేను దేవుడు నన్ను తయారు చేసిండు खुदा ने मुझे तैयार किया है ఆ యొక్క బిల్డింగ్ కట్టడానికి, उस घर को उस बिल्डिंग को बनाने के దేవుని लिए, ఇల్లు కట్టడానికి, खुदा के घर को बनाने के लिए, దేవుని రాజ్యం కట్టడానికి. खुदा के राज्य को बनाने के लिए a wise master builder एक बहुत ही ज्ञानी बिल्डर के समान खुदा ने मुझे बनाया నన్ను है. తయారు చేసిండు. मुझे बनाया है खुदा a ने. wise master builder. एक बहुत ही ज्ञानी जो है बिल्डर बनाया है खुदा ने मुझे. హల్లెలూయా. हालेलुया. ఆ దేవుడు वो खुदा నేను ఇట తయారు చేయను గాక. तुम्हें भी इस प्रकार से तैयार a करने पाए. wise master builder. एक बहुत ही ज्ञानी घर बनाने वाले बिल्डर के समान. హల్లెలూయా. हालेलुया. దేవుడు తన శక్తి నీ మీద కుమ్మరించును గాక. खुदा अपनी शक्ति सामर्थ्य तुम पर उंडेलने पाए. పౌలు మీద దేవుని శక్తి కురిచింది. पौलुस के ऊपर खुदा की शक्ति उंडेली गई है. హల్లెలూయా. हालेलुया. క్రొత్త నిబంధన దేవుని రాజ్యం ఆయన కట్టడం మొదలు పెట్టిండు. नया नियम खुदा के राज्य को बनाना उसने शुरू किया है. హల్లెలూయా. हालेलुया. దేవుడు తయారు చేసిడానని खुदा ने उसको तैयार किया as है. a wise master
మాస్టర్ బిల్డర్. एक बहुत ही ज्ञानी बनाने वाले के समान, జ్ఞానం గల ఆరితేరిన కట్టువానిగా దేవుడు తయారు చేసిండు. बहुत ही ज्ञानी व माहिर जो है बनाने वाले के समान खुदा ने उसको तैयार किया है. Hallelujah. So Hallelujah. become a wise master builder. एक बहुत ही ज्ञानी व माहिर जो है बनाने वाले के समान तुम बनो. దేవుడు ఆనాడు మోషేని తయారు చేసిండు as a wise master builder. उस जमाने में खुदा ने मूसा को जिस प्रकार से तैयार किया है, ఓ నువ్వు అడుగు అట్లా. आप भी मांगो खुदा से वैसा. దేవా నన్ను ఒక వైజ్ మాస్టర్ బిల్డర్ గా తయారు చేయి ప్రభువా. हे खुदा मुझे ज्ञानी व माहिर बिल्डर की तरह तुम तैयार करो प्रभु. మోషేని తయారు చేసినావు. मूसा को आपने तैयार किया है खुदा. ఏలియాని తయారు చేసినావు. एलिया को आपने तैयार किया है खुदा. ఎలీషాని తయారు చేసినావు. एलीशा को आपने तैयार किया है. దెబోరాని తయారు చేసినావు. देबोरा को आपने तैयार किया है खुदा. ఎస్తేరుని తయారు చేసినావు. एस्तेर को आपने तैयार किया है దేవా खुदा. పౌలుని తయారు చేసినావు. खुदा आपने पौलुस को वैसा तैयार किया పేతురుని है. తయారు చేసినావు. जे पतरस को आपने वैसा तैयार किया है, నన్ను తయారు చేయి. मुझे भी आप वैसा तैयार as a करो. wise master builder. एक बहुत ही ज्ञानी व माहिर बिल्डर के समान, నీ రాజ్యం నేను కట్టాలా ప్రభువా. कि मैं आपके राज्य को बनाना खुदा. నీ రాజ్యం నేను కట్టాలా मैं ప్రభువా. आपके राज्य को बनाना खुदा. ఎట్లా కట్టాలంటే कैसे बनाना? as a wise master builder. एक बहुत ही ज्ञानी व माहिर बनाने वाले के ఆ समान. అభిషేకం నాకు కావాలా. खुदा मुझे वह अभिषेक चाहिए. ఎంతో మంది కడుతున్నారు. बहुत से लोग हैं जो बना रहे हैं. ఆ కట్టు వారందరిలో నేను ఆరితేరి ఉండాలా. उन सब बनाने वालों में सबसे माहिर मैं रहना प्रभु. దేవుడా జ్ఞానం దయచేయాలా. खुदा मुझको वो ज्ञान दे. ఈ దేవుని రాజ్యం ఎట్లా కట్టాలా. इस खुदा के राज्य को कैसे बनाए, ఈ పాప రాజ్యం ఎట్లా కూల్చాలా. इस पाप के राज को कैसे नाश करे, ఈ సైతాన్ చెడు రాజ్యాన్ని ఎట్లా కూల్చాలా. इस शैतान को बुराई से भरे राज्य को कैसे नाश करे, మనుషుల్ని ఎట్లా పవిత్రంగా తయారు చేయాలా. लोगों को किस तरीके से पवित्र तैयार करे. దేవానంద తయారు చేయట్లా. खुदा मुझे उस प्रकार से आप तैयार करो प्रभु. हालेलुया. దేవానంద తయారు చేయట్లా. खुदा मुझे उस किस्म से तैयार करो ఇక్కడ आप. ప్రకటనలో రాస్తా ఉంటాడు. प्रकाशित वाक्य पुस्तक में ये लिखते हैं 12వ అధ్యాయం 11వ వచనంలో 12वें अध्याय के 11वें वचन में, Revelation chapter 12 and verse 11, प्रकाशित वाक्य पुस्तक उसका 12वां अध्याय 11वां वचन, they overcame him by the blood of the lamb. Hallelujah. हालेलुया. ఆ సైతాని వాళ్ళు జయించిరంట. उस शैतान पर उन्होंने जीत हासिल की है గొర్రె పిల్ల యొక్క రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా. उस मेमने के लहू माने यीशु के लहू के द्वारा, And by the word of their testimony. Hallelujah. Hallelujah. వారు చెప్పు సాక్ష్యం ద్వారా. उनकी कही हुई गवाही के द्वारा, And loved not their lives unto death. Hallelujah. Hallelujah. ఈ దైవజనులు, ये जो खुदा के ఈ लोग हैं, దేవుని సేవకులు, ये खुदा के सेवक, ఈ మాస్టర్ బిల్డర్, ये जो मास्टर बिल्डर्स हैं, హల్లెలూయా, हालेलुया, యేసు రక్తం ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా జయించిరంట. यीशु के लहू, उस मेमने के लहू के जरिए उन्होंने जीत हासिल ఆ की है. సైతాన్ రాజ్యాన్ని और शैतान को, शैतान के राज्य को వారి సాక్ష్యం ద్వారా జయించిరంట. अपनी गवाही के जरिए उन्होंने जीत हासिल किया है బాగా उस पर. జ్ఞాపకం పెట్టుకోండి, సాక్ష్యము. अच्छे से आप इस बात को याद रखो कि నీ गवाही, సాక్ష్యం కరెక్ట్ గా ఉండును గాక. कि तुम्हारी जो गवाही वो सही रहे. చెడు సాక్ష్యం ఉంటే మార్చుకో. अगर बुरी गवाही है तो उसे तुम बदल लो. హల్లెలూయా. हालेलुया. మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉండును గాక. एक अच्छी गवाही वाले व्यक्ति के समान तुम्हें रहना है. And loved not their lives unto death. Hallelujah. हालेलुया. మరణం వరకు, మరణానికి వాళ్ళు భయపడలేదంట. మరణం అంటే ప్రాణభీతి, మరి వాళ్ళు భయపడలేదంట. मौत से वो लोग कभी नहीं डरे. मौत का कोई खौफ नहीं है उनमें. హల్లెలూయా. हालेलुया. వాళ్ళ ప్రాణాలని వాళ్ళు ప్రేమించలే. वो लोग ने अपने जान से प्यार नहीं किया है, డెత్ వరకు, जो है मृत्यु तक, మరణం వరకు मृत्यु तक भी వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ప్రేమించలే. वो लोग ने अपने जान को प्यारा नहीं समझा है. ఈ సేవను చేయను గాక. ये सेवा आप करने पाओ. హల్లెలూయా. हालेलुया. Become a wise master builder. कि खुदा का एक ज्ञानी व माहिर बिल्डर तुम बन सको, उसके राज्य को बनाने वाले. ఒకసారి VBS లో థీమ్ ఉండే మనది, एक बार VBS में ये थीम रहा है you are the masterpiece in God's hand. कि तुम खुदा के हाथ में एक मास्टरपीस हो के ये थीम रहा. దేవుని చేతిలో నువ్వు మాస్టర్ పీస్ గా ఉండును గాక. खुदा के हाथों में आप एक मास्टरपीस की तरह रहने पाओ. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మోషే ఉండే, मूसा था वैसे, ఏలియా ఉండే, एलिया थे वैसे, ఎలీషా ఉండే, एलिशा भी थे वैसे ही, అబ్రహాం ఉండే. अब्राहम भी थे वैसे ही. హల్లెలూయా. हालेलुया. కాబట్టి నేను పునాది వేసిన, వేరే వాళ్ళు కడుతుండొచ్చు. कहते हैं पौलुस कि मैंने नींव डाला हूं, चाहे कोई दूसरा उस पे बनाता हो. But let every man take heed how he buildeth thereupon. హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా దేవుని సేవలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్లా దేవుని రాజ్యాన్ని కడుతున్నావో ఆలోచించి పో అంటున్నాడు. तुम भी खुदा की सेवा में, तुम किस किस्म से जो खुदा के राज्य को बना रहे हो, उस सोच के संग तुमने चलनी चाहिए. Hallelujah. Hallelujah. For other foundation can no man lay than that is laid, which is Jesus Christ. Hallelujah. हालेलुया. ఇంకే పునాది ఎవరు కూడా వేయలేరు.
जो कोई भी कुछ और बुनियाद व नींव नहीं डाल सकता है। ఏ చర్చ్ అయినా तो आप चाहे किसी भी कलीसिया किसी भी चर्च के हो, పునాది రాయి ఒకటే, बुनियाद जो है नींव जो वो एक ही है, యేసు క్రీస్తు। वो है यीशु मसीह। మూలం ఒకటే, యేసు క్రీస్తు। मूल केवल एक ही है, वो है यीशु मसीह। The foundation which is laid and which is Jesus Christ. Hallelujah. हालेलुया Hallelujah. हालेलुया। ఇప్పుడు యేసిన పునాది ఒకటే, ఏంటి ఆ పునాది అంటే యేసు క్రీస్తు నామం। అర్థం చేసుకో। जो डाली गई है नींव, जो बुनियाद है वो केवल एक ही है, वो है यीशु मसीह का नाम। इस बात को आप अच्छे से समझो। యెషయా 28:16 రాస్తా ఉంటాడు। यशायाह की पुस्तक उसका 28वां अध्याय उसके 16वें वचन में ये लिखते हैं। యెషయా 28 Isaiah chapter 28 and verse 16। यशायाह की पुस्तक उसका 28वां अध्याय 16वां वचन 16 లో రాస్తా ఉంటాడు। 16वें वचन में ये लिखते हैं, Therefore thus saith the Lord God, behold, I lay in Zion for a foundation stone, a tried stone, a precious cornerstone, a sure foundation. He that believeth on that stone shall not make haste, shall not be ashamed. Hallelujah. हालेलुया। ఇక్కడ నేనే సియోన్లో రాయి వేస్తా, పునాది రాయి। जय कहते कि मैंने ही सियोन में एक नींव का पत्थर डाला हूँ। దేవుడు మాట్లాడుతున్నాడు। खुदा ये कहते हैं, A tried stone, పరిశోధించబడ్డ రాయి। जो जो परिशोधित किया गया वह पत्थर, ఓ precious cornerstone, ప్రశస్తమైన మూలరాయి। बहुत ही जो मूल्यवान पत्थर है वो। A sure foundation stone. Hallelujah. हालेलुया। అది ఎప్పుడు కదల్చబడదు ఆ ఫౌండేషన్ స్టోన్। वो जो बुनियादी पत्थर है कभी हिलाया नहीं जा सकता ఆ है। రాతి మీద నమ్మకం పెట్టిన వాడు సిగ్గుపడడు, వాడు రక్షణ పొందుతాడు। जो कोई भी उस पत्थर चट्टान पर विश्वास रखता है वो कभी शर्मिंदा नहीं होता వాడు है। నరకానికి పోడు, వాడు స్వర్గానికి పరలోకానికి పోతాడు। वो कभी नरक नहीं जाएगा, वो सीधे स्वर्ग के राज्य में ही ఆ जाएगा। రాయి మీద నమ్మకం పెట్టివాడు, उस चट्टान उस पत्थर पर विश्वास रखो कहते हैं। ఆ మూల రాయి మీద నమ్మకం उस పెట్టినవాడు, बुनियादी पत्थर पर विश्वास रखने वाला, ఆ పరిశోధించబడ్డ రాయి మీద నమ్మకం उस పెట్టినవాడు, परिशोधित किए गए हुए उस पत्थर पर विश्वास रखने ఆ वाला, శ్రేష్టమైన ప్రశస్తమైన రాయి, ఆ రాయే యేసు క్రీస్తు। वो श्रेष्ठ और मूल्यवान पत्थर ही है यीशु मसीह। And that stone is Jesus Christ. और वो बुनियादी पत्थर यीशु मसीह है। 2 Corinthians chapter 11 verse 4 also. जो है दूसरा कुरिन्थियों की पुस्तक उसका 11वां अध्याय 4थे वचन में भी ये लिखा गया है। Hallelujah. हालेलुया। కాబట్టి ఆ రాయి మీద నమ్మకం పెడుతున్నావు, ఆ పునాది నీ సంఘానికి ఆ రాయిగా ఉందా? యేసు క్రీస్తు నామమైన రాయి। क्या तुम उस बुनियादी पत्थर यीशु मसीह के नाम के उस पत्थर पर विश्वास रखते हो? क्या वो है तुम्हारी बुनियाद? ఆ యేసు క్రీస్తే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ అని నమ్ముతున్నావా? वो यीशु मसीह वो पिता पुत्र और पवित्र आत्मा कहेगा। क्या आप तुम इस बात पर विश्वास रखते हो? నీ వంటవే ఏక దేవుడు, ఆ ఏక దేవుడిని నమ్ముతున్నావా? आप ये कहते हो ना त्रिएक प्रभु, क्या उस एक प्रभु को क्या आप मानते हो? ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఒకడే ఉన్నాడు, ఆయన్నే యేసు క్రీస్తు, ఆయన నామం యేసు క్రీస్తు అని నమ్ముతున్నావా? वो पिता पुत्र पवित्र आत्मा वो तीनों केवल एक ही एक खुदा है, उसका नाम है यीशु मसीह। क्या तुम इस बात पर विश्वास रखते हो? మేము తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు అని అనం। हम ऐसा नहीं कहते कि पिता नहीं है, पुत्र नहीं हो, पवित्र आत्मा नहीं है कहकर। ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే పరిశోధించబడ్డ రాయి, ఆయనే మూల రాయి, ఆ రాయే యేసుక్రీస్తు। ఆ రాయి మీద నమ్మకం పెట్టిన వాడు పరలోకానికి పోతాడు, కానీ నరకానికి పోడు, వాడు సిగ్గు నొందడు, శిక్ష నొందడు। हाँ, वही पिता वही पुत्र वही पवित्र आत्मा है, वही है वो बुनियाद का पत्थर जो परिशोधित किया गया है, जो बहुत ही जो है मूल्यवान पत्थर है, वो है यीशु मसीह। जो कोई भी इस पर विश्वास रखता है वो कभी लज्जित नहीं होता, ना ही वो नरक जाते, वो सीधे स्वर्ग का राज्य जाता ఆ है। రాయి మీద నమ్మకం పెట్టు, तुम उस पत्थर पर विश्वास रखो। అది దేవుని యొక్క రక్షణ నామం, యేసుక్రీస్తు నామం। वो है उस खुदा का उद्धार का नाम जो है यीशु मसीह का नाम। యెహోవా కూడా దేవుని నామమే। यहोवा भी खुदा का ही नाम ఆ है। యెహోవా అనే భూలోకానికి వచ్చి మనుషుల కొరకు రక్తాన్ని గార్చిండు కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం, అది యేసు రక్తం, దాని మీద నమ్మకం పెట్టి అంటున్నాడు। वो यहोवा ही खुद ब खुद जो इस धरती पर इंसानों की खातिर आकर जो क्रूस पर कुर्बानों का लहू बहाया है, वही है लहू, उसका नाम है यीशु का लहू। హల్లెలూయా। हालेलुया। 12వ వచనం రాస్తా ఉంటాడు, verse 12। 12वें वचन में ये लिखते हैं, And if any man build upon this foundation in the name of Jesus Christ, that foundation, hallelujah, हालेलुया। gold, silver, precious stones, wood, hay, stubble, hallelujah. ఆ యేసుక్రీస్తునే రాయి మీద కట్టబడ్డ సంఘం, లేకుంటే కడుతున్న సేవకుడు, సేవకురాలు, उस यीशु मसीह नामक जो बुनियादी पत्थर पर जो बन रहा है कलीसिया, या बनाने वाला जो कोई भी सेवक या सेविका हो। కొందరు బంగారం ఇటుకలతో కడుతున్నారంట, थोड़े सोने से बनी हुई ईंटों से बनाते हैं उस पे, కొందరు వెండి మరి ఇటుకలతో కడుతున్నారంట, थोड़े चांदी की बनी हुई ईंटों से बना रहे हैं, కొందరు ప్రశస్తమైన డైమండ్స్ తో లేకపోతే రత్నాలతో వజ్రాలతో కడుతున్నారంట। थोड़े बहुत ही जो है श्रेष्ठ जो है हीरे जवाहरातों से जो है उसको बना रहे हैं। సేవ ఈ పద్ధతి,
सेवा का तरीका। ఆ మూలరాయి మాత్రం యేసుక్రీస్తే. हाँ, वो बुनियादी पत्थर तो यीशु मसीह ही है। నువ్వు మూలరాయిగా యేసుక్రీస్తునే పెట్టుకున్నావు, మంచిదే. तुमने उस नींव के पत्थर बुनियाद को जो यीशु मसीह को ही रखा है, కానీ బంగారంతో కడుతున్నావా, लेकिन क्या तुम जो सोने से बना रहे हो उस पर? లేకుంటే వెండితో కడుతున్నావా, नहीं तो चांदी से उस बुनियाद पर बना रहे हो, ప్రశస్తమైన రాళ్ళతో కడుతున్నావా, नहीं तो बहुत ही मूल्यवान हीरे जवाहरातों से बना रहे हो क्या? లేకపోతే వుడ్ హే స్టబుల్ లేకుంటే మరి కర్రతో కడుతున్నావా, नहीं तो लकड़ियों के द्वारा तुम उस पर बना रहे हो क्या उस बुनियाद पर? లేకుంటే గడ్డితో కడుతున్నావా, नहीं तो सूखी घास से जो तुम उस पर बना रहे हो क्या? లేకుంటే పొట్టుతో కడుతున్నావా. नहीं तो भूसे से तुम उस पर बना रहे हो उस बुनियाद पर? ఆ పొట్టంతా తీసి మరి రెసిన్ వేసి దాన్ని డోర్స్ గా మరి ఇట్లా రకరకాల చౌకట్లుగా చెక్కలుగా చేస్తూ ఉంటారు. भूसा जो होता है लकड़ी का भूसा, उसी में जो है मिलाकर जो उसी को जो है चौखट वगैरह दरवाजों की बनाई जाती है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఏ రకమైన కట్టడంతో కడుతున్నావు అంటున్నాడు. किस प्रकार से तुम जो बना रहे हो वस्तुओं का इस्तेमाल करके? పునాది రాయి యేసుక్రీస్తే. बुनियादी पत्थर वो चट्टान तो नींव तो यीशु मसीह ही కానీ है, సేవ పద్ధతి వేరువేరుగా ఉంది. लेकिन सेवा करने का जो तरीका है वो अलग अलग है। ఆ కట్టు దేవుని రాజ్యాన్ని हाँ, तुम बनाओ खुदा के राज्य को। కొందరు బంగారంతో కడుతున్నారు, थोड़े लोग जो सोने से बनाते हैं, కొందరు వెండితో కడుతున్నారు. थोड़े चांदी से बनाते हैं, అంటే వాళ్ళ సేవ పద్ధతి అట్లా ఉన్నది. माने उनके सेवा का तरीका उस प्रकार से है। ప్రశస్తమైన రాళ్ళతో కడుతున్నారు, थोड़े हीरे जवाहरातों से बनाते हैं, లేకుంటే కర్రతో కడుతున్నారు, नहीं तो थोड़े लकड़ियों के द्वारा बनाते हैं, లేకుంటే గడ్డితో పొరకతో కడుతున్నారు, नहीं तो थोड़े सूखी घास से जो है बना रहे हैं, లేకుంటే పొట్టుతో కడుతున్నారు. नहीं तो थोड़े भूसे से बना रहे हैं, కడుతున్నారు. बना रहे हैं। 11వ వచనం రాస్తాడు, 13वां वचन में ये लिखते every हैं, man's work shall be made manifest, for the day shall declare it, because it shall be revealed by fire, and the fire shall try every man's work of what sort it is. Hallelujah. हालेलुया। కాబట్టి ప్రతివాడు కడుతున్నాడు, हर एक व्यक्ति बना रहा है, కానీ ఆ కట్టడం విషయంలో लेकिन उस बनावट के विषय में ఒక రోజు తీర్పున్నది. एक दिन उसका न्याय होगा। నీ కట్టడం ఎంత కరెక్ట్ గా కట్టినావో అప్పుడు బయలుపరచబడుతుంది. तुम्हारी बनावट कितनी सही है उस दिन पता चलेगा। ఎట్లా బయలుపరచబడుతుంది అంటే అగ్ని పరీక్ష చేత. कैसे बाहर पता चलेगी? अग्नि की परीक्षा द्वारा। ప్రతివాని పని అగ్ని పరీక్షిస్తుంది, ఆ రోజు వస్తుంది అంటున్నాడు. हर एक के काम को वो आग जो है परीक्षा लेगी, वो दिन आएगा। హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంతగా గొప్పగా కడుతున్నా, నేను బంగారంతో కడుతున్నా, నేను వెండితో కడుతున్నా, ఏదైనా కడుతున్నొచ్చు కానీ హల్లెలూయా, దానికి నీవు గొప్పలు చెప్పుకునే అవసరం లేదు, నా గొప్పలు ఏమి అవసరం లేదు. कहते हैं कि जो है तुम जिस प्रकार से बनाए, सारे चाहे वो सोना हो या चांदी हो, तुम इतने ऐसे तरीके से बना रहे, इस बात का घमंड करके जो अपनी बड़ाई करने की जरूरत नहीं है आपको। హల్లెలూయా. हालेलुया। అగ్ని మనందరి సేవని పరీక్షించబోతున్నది. जो वो जो आगे हम सब की हुई सेवा की परीक्षा लेने वाली है। మనందరి సేవ నువ్వు ఎట్లా సేవ చేస్తున్నావో, కొందరేమో మరి వాక్య ప్రకటన గురించి పరిగెత్తా ఉంటారు, आप जिस प्रकार की सेवा करें, थोड़े लोग वचन को जो प्रकट करने के विषय में दौड़ लगाते हैं, కొందరేమో ఇతరులకు వాళ్ళ సాక్ష్యం చెప్తూ మరి సేవ చేస్తా ఉంటారు, थोड़े लोग दूसरों से अपनी गवाही को कहते हुए इस किस्म से वो सेवा करते हैं, కొందరు పాటలతో సేవ చేస్తా ఉంటారు, थोड़े जो गीत गाकर जो इस किस्म से सेवा करते हैं, కొందరు కన్నీటి ప్రార్థన ఇతరుల కొరకు చేస్తా ఉంటారు, थोड़े आंसुओं से भरी प्रार्थना दूसरों के लिए करते हैं, కొందరు డబ్బు పెట్టి సేవ చేస్తా ఉంటారు. थोड़े लोग पैसे देकर जो इस प्रकार से प्रभु की सेवा करते हैं, దేవుని సేవకులకు డబ్బుతో సహాయం అందిస్తూ సేవ చేస్తా ఉంటారు. प्रभु की सेवा करने वाले सेवक सेविकाओं को जो पैसे की मदद करके जो इस प्रकार से वो सेवा करते हैं, సేవలో రకరకాల మరి హెల్ప్స్ చేస్తూ సేవ చేస్తా ఉంటారు. सेवा में जो जरूरती मदद को करते हुए इस प्रकार से वो करते हैं, ఆ యొక్క సంఘాన్ని రకరకాలుగా మరి పరిశుద్ధపరుస్తూ ఉంటారు. जो कलीसिया जो होती है, चर्च जो होता है, उसको अनेक प्रकार से साफ सफाई जो परिशुद्ध करने के काम वो सब करते हैं। హల్లెలూయా. हालेलुया। మరి రకరకాల సేవలోను నిమగ్నమైతును. अनेक प्रकार से आप सेवा में निमग्न हो रहे हो। నేను దేవుని సేవ చేస్తున్నాను చేస్తావా, లేకుంటే నీ గొప్ప కొరకు సేవ చేస్తున్నాను చేస్తావా? मैं उस प्रभु की सेवा कर रहा हूँ ये सोचकर तुम करते हो, नहीं तो अपनी खुद की बड़ाई के लिए तुम करते हो वो सेवा। హల్లెలూయా. हालेलुया। ఏ రకమైన సేవలోను పాల్గొంటుండొచ్చు, जिस किसी भी प्रकार से आप सेवा में भाग ले रहे కానీ हो, అగ్ని పరీక్షకు నీ సేవ నిలబడును గాక. तुम्हारी की हुई सेवा उस अग्नि से होने वाली परीक्षा के लिए वो आगे खड़े होने पाए। 14వ వచనం రాస్తాడు, if any man's work abide which he hath built thereupon, he shall receive a reward. Hallelujah. हालेलुया। కాబట్టి అగ్ని పరీక్షలో ఏదైతే నిలబడుతుందో దానికి రివార్డ్ అవార్డ్ ఉందంట. उस अग्नि की परीक्षा में जो सेवा जो है
ठहर जाएगी उसको एक पुरस्कार जो है दिया जाएगा। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నాకు ఒక బహుమానం ఉన్నది. मेरे लिए एक पुरस्कार है। దేవుడు బహుమానము జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. खुदा मुझे वो पुरस्कार मेरी की हुई सेवा का तनख्वाह देने के लिए वो आ रहे हैं। ఆ యేసుక్రీస్తు వస్తున్నాడు. वो यीशु मसीह जो है वो आ रहे हैं। దూతల సమూహంతో వస్తున్నాడు. स्वर्गदूतों के समूह के संग वे आ रहे हैं। పరిశుద్ధులతో వస్తున్నాడు. परिशुद्ध लोगों के संग वह आ रहे हैं। ఏమి ఇవ్వడానికి వస్తున్నాడు? क्या देने के लिए आ रहे हैं? ప్రతివాని సేవ మరి చేసిన వారికి జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. हर एक ने जिन्होंने प्रभु की सेवा की है उनके हिसाब से उनको इनकी तनख्वाह देने के लिए वो आ रहे हैं। కానీ అగ్ని పరీక్షకు నీ సేవ నిలబడును గాక. लेकिन उस आग की परीक्षा में तुम्हारी सेवा अटल रहनी चाहिए। నువ్వు ప్రసంగాలు చెప్పకపోతుండొచ్చు. तुम चाहे वचन नहीं कह पाते होंगे लोगों వేరే से, రకమైన దేవుని సేవ దేవుని రాజ్యం కట్టడానికి రకరకాల అందుబాటులో సహాయం చేస్తూ వస్తున్నట్టున్నావు. आप जो वचन नहीं कह पाते होंगे, लेकिन खुदा की सेवा, खुदा के राज्य को बनाने के लिए दूसरे हर किस्म से आप जो उसमें भाग लेते होंगे కానీ सेवा ఏ में। రకమైన సేవకుడుగా ఉండాలను? आप किस प्रकार के सेवक के समान होना चाहिए? వాయిస్ మాస్టర్ బిల్డర్ గా ఉండు. एक बहुत ही ज्ञानी व माहिर मास्टर बिल्डर की तरह तुम्हें रहना है। అడుగు దేవాని అన్నట్టు ఒక మాస్టర్ పీస్ గా నన్ను తయారు చేయి, ఒక మాస్టర్ బిల్డర్ గా నన్ను తయారు చేయండి. अब मांगो खुदा से, खुदा मुझे उस प्रकार से एक मास्टरपीस की तरह, ज्ञानी व माहिर मास्टर बिल्डर की तरह बनाओ प्रभु के कर। నువ్వు కష్టపడతావు దేవుని సేవలో. हाँ, अब खुदा की सेवा में मेहनत करते हो, నీలో ఆశ ఉంటది. तुम में ये आशा होती है నేను ఆ దేవుని సేవ చేయాలా, కష్టపడి చేయాలని. कि मुझे खुदा की सेवा करनी है, मेहनत करके खुदा की सेवा हमें करनी है। హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రాణాలు లెక్క పెట్టకుండా దేవుని సేవకు ముందడుగేస్తా आप ఉంటావు. अपनी जान की फिक्र ना करते हुए आप खुदा की सेवा में आगे बढ़ते हो। నీలో ఆ ఆశ ఉంటే तुम में अगर वह आशा है तो దేవుడిని తయారు చేస్తాడు మాస్టర్ బిల్డర్ గా, మాస్టర్ పీస్ గా. खुदा तुम्हें तैयार करते उस प्रकार से मास्टर बिल्डर और मास्टरपीस की तरह, అగ్ని పరీక్షకు నిలబడుతుంది నీ సేవ. जो है उस अग्नि की परीक्षा में तुम्हारी सेवा अटल रहेगी। నువ్వు చేసిన సేవ. तुमने जो की है सेवा, హల్లెలూయా. హల్లెలూయా. ఆ బంగారము అగ్ని పరీక్షకు నిలబడుతుంది. वो जो सोना है वो उस आग में जो है तपाया जाता है, परीक्षा ली जाती ఆ है। వెండి సిల్వర్ అగ్ని పరీక్షకు నిలబడుతుంది. वो जो चांदी है वो उस अग्नि परीक्षा में खड़ा होता है। ప్రెషియస్ స్టోన్స్ విలువైన రాళ్ళతో కట్టబడ్డ నీ సేవ అది అగ్ని పరీక్షకు నిలబడుతుంది. हीरे जवाहरातों से बनी हुई तुम्हारी जो सेवा है उस आग की परीक्षा में वो खड़ी होगी। కానీ వుడ్ హే స్టబుల్ కాబట్టి కర్ర కానీ లేకుంటే పొరక లేకపోతే గడ్డి లేకపోతే పొట్టు అగ్ని పరీక్షకు నిలబడదు, కాలిపోతుంది. लेकिन चाहे वो लकड़ी हो, सूखी घास हो या भूसा हो, उस आग की परीक्षा में वो खड़ी नहीं रह सकती, वो जल जाएगी। అప్పుడు నీ సేవకు ప్రతిఫలం ఉండదు. तब आपकी सेवा का कोई प्रतिफल नहीं होगा। గడ్డి కర్ర లేకపోతే పొట్టు అగ్నికి కాలిపోతుంది, నీ సేవకు ప్రతిఫలం ఉండదు. लकड़ी, सूखी घास और भूसा जो है वो उस आग में जल जाएगी, तुम्हारी सेवा का कोई प्रतिफल नहीं मिलेगा। If any man's work shall be burned, he shall suffer loss. He shall suffer loss, but he himself shall be saved, yet so as by fire. Hallelujah. కాబట్టి ఈ అగ్ని పరీక్షకు इस अग्नि परीक्षा में కర్ర మరి లేకపోతే గడ్డి లేకపోతే పొట్టు అది కాలిపోయింది కాబట్టి నీవు చేసిన సేవకు ప్రతిఫలం ఉండదు, నీవు లాస్లో పోతావు. కానీ నిన్ను నువ్వు రక్షించుకున్నావు, ఎందుకంటే నీ పునాది యేసుక్రీస్తు నామం. इस अग्नि की परीक्षा में लकड़ी, सूखी घास व भूसे से बनी हुई जो सेवा है वो आग में जल जाएगी, लेकिन तुम जो है बचा लिए जाओगे, क्योंकि तुम्हारी जो बुनियाद है वह यीशु मसीह है। అగ్నిలో కాలి నశించిపోకుండా నరకానికి పోకుండా కొందరిని బయటికి లాగని చెప్పి యూదా పత్రికలో 23 వచనం రాస్తా ఉంటాడు. वो आग में उस नरक में वे जल के ना मरे, उन्हें बाहर निकालने के लिए इस बात के बारे में यहूदी की पत्री में लिखी गई है। Jude chapter only one chapter verse 23 లో जो है यहूदा के जो एक अध्याय में और जो है उसके 23वें वचन में लिखा गया है। But know ye not that ye are the temple of God, you are the church of God, and that spirit of God dwelleth in you. Hallelujah. Hallelujah. కాబట్టి నీవు దేవుని ఆలయమునవని నీకు తెలియదా? क्या तुम ये नहीं जानते कि तुम खुदा का मंदिर हो? నీలో దేవుని ఆత్మ ఉందని నీకు తెలియదా? क्या तुम ये नहीं जानते कि तुम्हारे अंदर खुदा की आत्मा है? కాబట్టి నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, तुम्हारे अंदर पवित्र आत्मा है, ఆ శక్తి ఉన్నది. वो शक्ति है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ దేహమే దేవుని ఆలయం ఉన్నది. तुम्हारा जो देह है वो प्रभु का मंदिर, उसका आलय అంటే है। దేవుని ఆలయంలో దేవుని సేవ జరుగుతూ ఉండాలి. माने खुदा के आलय में खुदा की सेवा होती रहनी కాబట్టి चाहिए। నీ శరీరంలో దేవుని సేవ ఆ యొక్క తపన ఉండాలా. तुम्हारे शरीर में खुदा की सेवा करने की वो लगन होनी నీ चाहिए। శరీరంలో ప్రతి కణం కొట్టుకుంటా ఉండాలా, దేవుని సేవ, దేవుని సేవ, నేను మాస్టర్ బిల్డర్ గా కావాలా దేవుని సేవలో అనే ప్రతి కణం నీ లోపల కొట్టుకుంటా ఉండాలా.
आपके शरीर का हर एक कण जो है इस बात के लिए फड़फड़ाना कि मैं खुदा की सेवा में करूं, मैं खुदा के लिए मास्टरपीस हूं, मास्टर बिल्डर हूं, कि ये बात आपके हर कण में जो है आनी चाहिए। దేవా ఈ శరీరం నీ ఆలయమే ఉంది అంతే, हे खुदा मेरा ये शरीर आपका मंदिर, आपका आलय है, నీ ఆలయంగా ఉండును గాక। आपके आलय के समान ये रहने ఈ पाए। శరీరంతో నీ సేవ నేను చేయాలా ప్రభా, मेरे इस शरीर के जरिए प्रभु मैं आपकी सेवा करना నీ खुदा, పాదాల సేవ చేయాలా మనుషుల మధ్యలో। मैं लोगों के बीच में आपके जो है कदमों की जो सेवा मैं करना खुदा, సేవకి ఏదైనా నేను త్యాగం చేయాలా। सेवा के लिए चाहे कुछ भी हो मैं उसका त्याग करना खुदा। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా। నేర్చుకో దేవుని సేవలో త్యాగం। सीखो आप खुदा की सेवा में त्याग करने के बारे में। హల్లెలూయా। हालेलुया। If any man, verse 17, if any man defile the temple of God, him shall God destroy. For the temple of God is holy, which temple are he? Hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। అంటున్న ఇక్కడ कहते हैं यहाँ पर దేవుని యొక్క సంఘాన్ని खुदा की कलीसिया को పాడు చేసిన వాడు जो कोई भी खराब करता है దేవుడు వాని పాడు చేయను గాక। खुदा उसे खराब व नाश करेगा, పాడు చేస్తాడు। उसे नाश कर देगा प्रभु। దేవుని సేవను పాడు చేస్తున్నావా? क्या तुम खुदा की सेवा को खराब कर रहे हो, नाश कर रहे हो? అల్లర్లు చేసి जय इस प्रकार से आप शोर मचा మంచి సంఘం ఒక దగ్గర నడుస్తా ఉంటే కొందరు అల్లరి చేసేటోళ్ళు ఉంటారు। जो है जहां पर अच्छी गली से चलती हो वहां पर लोग आकर जो है हल्ला मचाते हैं। దేవుని సేవని పాడు చేస్తున్నావా? क्या तुम खुदा की सेवा को खराब कर रहे हो, नाश कर रहे हो क्या? హల్లెలూయా। हालेलुया। కొన్ని సంఘాలు ఉంటాయి थोड़ी कलीसियाएं होती हैं, నడుస్తా ఉంటే దేవుని సేవ, वो जो खुदा की सेवा चलती रहती है वहां पर, కానీ కొందరు అల్లర్లు చేస్తారు అక్కడ। वहां पर थोड़े जो शोर व हल्ला मचाने वाले लोग होते हैं। సేవ పాడైతుందని వాళ్ళకి అర్థమైతలేదు। जो है ऐसा करने से उनकी सेवा बिगड़ रही है, ये बात उन्हें समझ नहीं आ रहा ఏదో है। మేము అరుస్తున్నాం కేకలేస్తున్నాం అంటా ఉంటారు। कहते कि हम चिल्ला रहे, हम अपनी आवाज लगा रहे, ऐसा सोचते हैं वो। మేము వాదన వేస్తున్నాం। हम जो है विवाद कर रहे हैं, बहस कर रहे हैं, सोचते వాదన हैं। కాదు, దేవుని సేవని పాడు చేస్తున్నాం। तुम वाद विवाद नहीं, तुम खुदा की सेवा को बिगाड़ रहे हो, नष्ट దేవుని कर సేవని रहे हो। పాడు చేస్తే వాన్ని దేవుడు పాడు చేస్తాడని రాసుంది, మైండ్ లో పెట్టుకో। जो कोई भी खुदा की सेवा को नष्ट करता है खुदा उसे खुद ब खुद नष्ट करेगा बोल के इस बात को आप अपने दिमाग में अच्छे से याद रख लो। హల్లెలూయా। హల్లెలూయా। ఎక్కడైనా దేవుని సేవ జరుగుతుండొచ్చు, जहाँ कहीं भी खुदा की सेवा चल रही हो, పాపం వాళ్ళు కష్టపడి సేవ చేస్తా ఉంటారు, वो लोग बहुत ही मेहनत करके सेवा करते हैं, సేవ నిలబెట్టిండ్రు, वो लोग ने सेवा को जो है खड़ा किया है। నీవు పాడు చేసే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త। तुम अगर उस सेवा को नष्ट करने वाले व्यक्ति हो तो तुम सावधान हो जाओ। దేవుని సేవని ఇంకా బలపరచు। तुम खुदा की सेवा को और बलवंत నువ్వు करो। చేయకపోయినా బలపరచు। अगर तुम ना भी कर सको तुम लेकिन बलवंत करो उन्हें। హల్లెలూయా। హల్లెలూయా। అది కూడా సేవనే। वो भी एक सेवा है। హల్లెలూయా। హల్లెలూయా। నీకు ప్రతిఫలం ఉంటది, రివార్డ్ ఉంటది, దేవుడు బహుమానం ఇస్తాడు నీకు। तुम्हारी की हुई सेवा का प्रतिफल होगा, एक पुरस्कार देगा प्रभु आपको। కానీ ఆ స్థలంలో సేవ జరుగుతా ఉంటే ఆ సేవను పాడు చేసినావు అనుకో, దేవుడు నిన్ను పాడు చేస్తాడని రాస్తున్నాడు। अगर उस जगह पर सेवा चल रही है तो अगर तुम उसे नष्ट करोगे तो खुदा तुम्हें नष्ट करेंगे। హల్లెలూయా। हालेलुया। దేవుని సేవ పరిశుద్ధమైనది, దేవుని ఆలయం పరిశుద్ధమైనది। खुदा की सेवा पवित्र है, खुदा का मंदिर भी पवित्र है। ఆ ఆలయం నీవై ఉన్నావు। वो जो आलय जो मंदिर है वह तुम ही हो। దేవుని సేవకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దేవుని ఆలయమే ఉన్నారు। जो है खुदा की सेवा के लिए सपोर्ट करने वाले लोग भी खुदा का आलय, खुदा का मंदिर है वो। పాడు చేస్తున్నావా? क्या तुम जो है नष्ट कर रहे हो उसे? ఆలోచించు। सोचो इस बात को आप। రేపు తీర్పు ఉన్నది, అగ్ని పరీక్ష ఉన్నది। कल जो है फैसला रहेगा, अग्नि परीक्षा होगी। Let no man deceive himself. 18th words, if 18वां वचन। any man among you seem to be wise in this world, let him become a fool that he may be wise. Hallelujah. हालेलुया। అంటుంది ఇక్కడ। कहते हैं మరి నిన్ను నువ్వు మోసపుచ్చుకోకు। तुम अपने आप को धोखा मत दे दो, ఏదో నీకు జ్ఞానం ఉన్నది, ये सोच के कि तुम में खूब ज्ञान है ఈ कहकर, దేవుని సేవకులను నేను రూల్ చేస్తున్నా, कि मैं खुदा के सेवकों पर राज करता हूँ कहकर। ఆ, నువ్వు జ్ఞాని అనుకుంటుండొచ్చు। तुम अपने आप को ज्ञानी समझते होंगे। నిజమైన దేవుని సేవలో జ్ఞాని ఎవడు అంటే వానికి వాడు నేను ఎందుకు పనికిరాను, దేవుడు తన పాత్రగా వాడుకోవాలని అనుకున్నవాడే జ్ఞాని। सच्ची में खुदा की नजरों में ज्ञानी वही व्यक्ति है जो खुद को ये सोचता है कि मैं ज्ञानी नहीं हूं, मैं मूर्ख हूं कहकर जो खुदा के आगे झुकता है वही असली ज्ञानी होता है। నేను పనికిరాని వాడిని, मैं किसी काम का नहीं हूं, దేవా నన్ను వాడుకో, खुदा आप मुझे इस्तेमाल करो, నీ సంఘాన్ని బలపరచాలా, నేను मैं आपकी कलीसिया को और बलवंत बनाऊं, నేను సేవకులను బలపరచాలా, मैं सेवकों को और बलवंत करूं, సేవ బలపరచాలా, सेवा को मैं और बलवंत बनाऊं। నేను ఒక పనికిరాని వాడిని వాడుకో ప్రభువా मैं किसी काम का व्यक्ति नहीं हूं प्रभु, लेकिन आप मुझे इस्तेमाल करो। అంటే దేవుడు నిన్ను మాస్టర్ బిల్డర్ గా చేస్తాడు। ऐसा आप कहोगे तो खुदा आपको एक मास्टर बिल्डर की तरह बनाएगा, వాయిస్ మాస్టర్ బిల్డర్। एक बहुत ही ज्ञानी व माहिर मास्टर बिल्डर की तरह प्रभु आपको बनाएगा। నువ్వు జ్ఞాని అనుకుంటుండొచ్చు, हाँ, आप अपने आप में सोचते होंगे कि आप ज्ञानी हो, కానీ నువ్వే అసలు చెత్త। लेकिन आप जो सच्ची में मूर्ख हो।
హల్లెలూయా. हालेलुया। కచరా. आप कचरा हो सच्ची में। హల్లెలూయా. हालेलुया। 19th verse రాస్తాడు. 19वें वचन में लिखते For हैं, the wisdom of this world is foolishness with God. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక జ్ఞానం దేవుని దగ్గర వెర్రితనం అని రాస్తాం. इस दुनिया का ज्ञान खुदा की नजरों में वो मूर्खता है। For it is written, he taketh the wise in their own craftiness. యోబు 5:13 రాస్తాడు. Job chapter 5 and verse 13 లో రాస్తా ఉంటాడు. अय्यूब की पुस्तक 5वां अध्याय 13वां वचन में ये लिखते हैं For it is written, कि ये लिखा गया है, he taketh the wise in their own craftiness. హల్లెలూయా. हालेलुया। జ్ఞానులను వాళ్ళు జ్ఞానం అని పరిగెత్తురు కానీ వాళ్ళ జ్ఞానం పనికి రాకుండా దేవుడు చేస్తారంట. లోక జ్ఞానం దేవుని దగ్గర వెరితనంగా ఉందని అర్థం చేసుకుంటున్నాడు. वो ज्ञानी लोग जो खुद को ज्ञानी समझ के दौड़ते हैं, उनकी चित्र उनकी ज्ञान जो है खुदा की नजरों में वो मूर्खता है कहते हैं। బైబిల్ రాస్తా ఉంటాడు, వేర్ ఇస్ ద వైస్, వేర్ ఇస్ ద సైంటిస్ట్, कहाँ है वो ज्ञानी लोग, कहाँ है वो वैज्ञानिक, వే గాన్ దిస్ పీపుల్. जो है कहाँ है वे सारे लोग। ఇంత భయంకర రోగాలు వస్తామని, इतनी भयंकर बीमारियां आ रही है, మనుషులు చనిపోతా ఉన్నారు. लोग मरते जा रहे हैं। వే గాన్ ద వైస్, वो अपने आप को ज्ञानी कहते, कहाँ है वो लोग, వే గాన్ ద సైంటిస్ట్. जो है कहाँ गए वो ज्ञानी वैज्ञानिक సైంటిస్టులు लोग। మంచి వాళ్ళే, वैज्ञानिक तो अच्छे लोग हैं, కానీ దేవుని పక్క పెడితే వాని సైన్స్ అంతా, వాని సైంటిస్ట్ వైస్ విజ్డమ్ అంతా అది ఫూలిష్నెస్ అని రాస్తా ఉన్నాడు. अगर वो वैज्ञानिक लोग खुदा को दूर रखेंगे तो उनका सारा ज्ञान विज्ञान उनका सब बुद्धि मूर्खता है। నువ్వు సైంటిస్టే, నువ్వు వైస్ మ్యానే, మంచిదే కానీ దేవుని పెట్టుకొని చెయ్యి. तुम एक वैज्ञानिक हो, तुम एक बहुत ही ज्ञानी इंसान हो, लेकिन तुम जो खुदा को साथ रखकर तुम वो करो। దేవుని పక్క పెట్టి చేస్తే నీ జ్ఞానం ఉట్టి మట్టి అంటున్నాడు. अगर तुम खुदा को दूर रखकर करोगे तो तुम्हारा सारा ज्ञान जो है पूरी मट्टी है, నీ జ్ఞానమే నేను బుట్టలో వేస్తుంది, जो है तुम्हारा ज्ञान ही तुम्हें फंसाता है, నిన్ను వలలో వేస్తుంది. तुम्हें वो जाल में फंस देता है। కాబట్టి జ్ఞానము మంచిదే, ज्ञान కానీ तो अच्छा है, దేవుడిని పక్క పెట్టి జ్ఞానము బుద్ధిహీనత అంటున్నాడు. लेकिन जो है ऐसा ज्ञान जिसमें आप खुदा को दूर रखते हो, ये जो है बुद्धिहीनता है। ప్రతి వ్యక్తి మంచి సైంటిస్ట్ అవును గాక, हर एक व्यक्ति एक अच्छा वैज्ञानिक बनने पाए, కానీ దేవుని జ్ఞానం పెట్టుకొని అవును గాక. लेकिन खुदा के ज्ञान को वो साथ रखकर बनने पाए। దేవుడు ఉన్నాడని ఆలోచనతో జ్ఞానం వాడు. खुदा है इस बात को जो है अपने दिमाग में रखते, इस जो है इस्तेमाल करके चलो। ఓ आप జ్ఞాని, ఆయన క్రియేషన్ ని నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు అంతే. कहते हैं कि खुदा के उस बनाए हुए सृष्टि में आप केवल खोज कर रहे हो ఓ वैज्ञानिक, జ్ఞాని నువ్వేం క్రియేటర్ కాదు. तुम कोई बनाने वाले सृष्टिकर्ता तो नहीं हो, క్రియేటర్ ఉన్నాడు, बनाने वाला सृष्टिकर्ता तो है। ఆయన కింద ఉండి నీ జ్ఞానాన్ని యూజ్ చేయి, అది మంచితనానికి దారి తీస్తున్నది. उनके नीचे रहकर अपने ज्ञान का इस्तेमाल करो, वो अच्छे रास्ते को तुम्हारे लिए खोलता है। వాయిస్ సైంటిస్ట్ ఉంటావు. एक बहुत ही ज्ञानी जो माहिर वैज्ञानिक की तरह तुम रहोगे। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నట దీవించును గాక. खुदा- Be a wise scientist, be a wise master builder in God's kingdom. खुदा तुम्हें उस प्रकार से आशीष दे कि आप बहुत ही ज्ञानी वैज्ञानिक बनो और बहुत ही ज्ञानी मास्टर बिल्डर बनो आप। Hallelujah. Hallelujah. And again verse 20 అంటాడు, again the Lord 20వ knoweth వచనం. the thoughts of the wise that they are vain. Hallelujah. Hallelujah. దేవునికి తెలుసు జ్ఞానుల తలంపులంతా అది వ్యర్థమని. खुदा ये जानता है कि ज्ञानियों के सारे विचार सोच जो है वो सब व्यर्थ है कहकर। అది ఎక్కడ రాస్తుందంటే Psalm 94 verse 11 లో రాస్తా ఉంటాడు. 94వ అధ్యాయం 11వ వచనంలో కీర్తనలో రాస్తా ఉంటాడు, జ్ఞానుల జ్ఞానం అంతా దేవునికి వెర్రితనం అని రాస్తా ఉన్నాడు. वचन सही है जो 94 अध्याय उसके 13वें वचन में लिखता है कि ज्ञानियों का सारा ज्ञान जो है जो मूर्खता है, अज्ञानपन है कहता है। Hallelujah. Hallelujah. Verse 21 లో రాస్తాడు, 21वें वचन में लिखते हैं, therefore let no man glory in men, for all things. మనిషి గొప్ప కాదు, इंसान महान नहीं है, దేవుడు గొప్ప. खुदा महान है। అది పౌలు ఉండొచ్చు, అపోలో ఉండొచ్చు, పేతురు ఉండొచ్చు, లోకం ఉండొచ్చు, జీవం ఉండొచ్చు, మరణం ఉండొచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంగతులు ఉండొచ్చు, లేకుండా రాబో సంగతులు ఉండొచ్చు, అన్ని మీవే అంటున్నాడు. कहते कि चाहे वो पौलुस हो, अपोलोस हो, चाहे वो पत्रस हो, चाहे वो जीवन हो, मृत्यु हो, चाहे वो वर्तमान हो, भविष्य, वो सब कुछ तुम ही हो। Verse 22. 22वें वचन में लिखते हैं, Hallelujah. हालेलुया। And ye are Christ, అన్ని మీయే, सब कुछ तुम में ही है మీరు క్రీస్తు వారై ఉన్నారు. और तुम मसीह के हो And Christ is God's. Hallelujah. Hallelujah. క్రీస్తు దేవుని సంబంధి ఉన్నాడు. और मसीह जो है वो खुदा का संबंधी है। కాబట్టి దేవునిలో క్రీస్తున్నాడు, खुदा में मसीह है క్రీస్తులో నీవు ఉన్నావు. और मसीह में तुम हो। మనమంతా క్రీస్తులో ఉన్నాం. हम सब मसीह में हैं। నా సేవ గొప్ప, నీ సేవ గొప్ప, పక్కకు పెడదాం. मेरी सेवा महान है या तुम्हारी सेवा महान है, इस बातों को हम दूर रखेंगे। బస్ ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, बस हमको उन्होंने उद्धार दिया है, ఆయన రక్తం పెట్టి నన్ను కొన్నాడు. जो अपना लहू देकर उन्होंने मुझको खरीदा है।
కొన్నాడు కాబట్టి నేను ఆయన సేవ చేయాలి. खरीदा है इसलिए मुझे उनकी सेवा करनी है। సైతాన్ చేతికి నన్ను విడుదల చేసిండు. शैतान के हाथ से उन्होंने मुझे छुड़ाया है। నరకం పోయే పాప మార్గం నుంచి నన్ను విడుదల చేసిండు. नरक ले जाने वाले पाप के मार्ग से उन्होंने मुझे छुड़ाया है। నేను ఈ రోజు చనిపోతే నేను పరలోకంలో ఉంటా. अगर आज मैं मर जाऊंगा तो मैं सीधे स्वर्ग के राज्य में रहूंगा। నేను సేవలో ఉండొచ్చు, లేకపోతే రక్షణలో ఉండొచ్చు, కానీ పడిపోయిన జీవితం ఒక రోజు ఉండొచ్చు. ఆ పడిపోయిన స్థితి నుంచి కూడా దేవుని కృప ప్రేమ నన్ను మళ్ళీ లేవనెత్తిండు. चाहे मैं सेवा में हूँ या एक विश्वासी उद्धार वाला जीवन में, मैं एक समय में उसमें से गिर गया होगा, लेकिन ये प्रभु का अनुग्रह, प्रभु ने मुझे उसमें से फिर से उठाया है। పడిపోయిన నన్ను లేవనెత్తిండు. मैं जो गिर गया था प्रभु ने मुझको उठाया है, కాబట్టి ఆయన సేవ చేస్తా. इसलिए मैं उनकी सेवा करूंगा। హల్లెలూయా. हालेलुया। ఆయన ప్రేమ కొరకు నేను ఆయన సేవ చేస్తా. उनके उस प्रेम के खातिर मैं उनकी सेवा करूंगा। ఈ సేవ కొరకు షరతులు ఇవన్నీ అవసరం లేదు. इस सेवा के लिए कोई शर्त रखने की कोई आवश्यकता नहीं। హల్లెలూయా. हालेलुया। దేవునిలో క్రీస్తు ఉన్నాడు, खुदा में मसीह है క్రీస్తులో మనమంతా ఉన్నాం. और मसीह में हम सब हैं। బస్ ఆయన సేవ చేద్దాం. बस हम उनकी सेवा करेंगे। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. खुदा इस वचन का आशीष दे। ప్రార్థిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వసృష్టికర్త, మీకు వందనాలనైనా. హల్లెలూయా. వాక్యం విన్న ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. ప్రతి బిడ్డ బంగారంతో కట్టబడ్డ సేవలాగా సేవ చేయను గాక. వెండితో ప్రశస్తమైన రాళ్ళతో కట్టబడ్డ సేవలాగా సేవ చేయను గాక. మీ రాజ్యం మేము భూమి మీద స్థాపన చేస్తున్నాం. మమ్మల్ని వాడుకుంటున్నారు ప్రభా. మేము పనికి రాని వారం ప్రభా నాతోని, కానీ మీకు పనికొచ్చే పాత్రగా మమ్మల్ని తయారు చేస్తున్న గొప్ప దేవుడు, మీకు వందనాలు చేస్తున్నాను. ఏ యొక్క హద్దులు లేకుండా మేము మీ సేవ చేసుకుంటూ పోవాలా ప్రభా. ఏ యొక్క షరతులు లేకుండా మేము మీ సేవ చేసుకుంటూ పోవాలా ప్రభా. మీరు మమ్మల్ని రక్షించినారు, పడిపోయిన లేవనెత్తినారు, కాబట్టి మేము మీ సేవ చేసుకుంటూ పోవాలా ప్రభా. నశించిపోతున్న ఆత్మలు త్వరగా రక్షణ పొందాలా ప్రభా. సైతాన్ రాజ్యం, పాపరాజ్యం ఉండకుండా పోను గాక. నీతి రాజ్యం, దేవుని రాజ్యం త్వరగా వచ్చును గాక. ఓ ప్రభా, ఎందుకంటే మీరు రాకడా అతి త్వరలో ఉన్నది ప్రభా. ఆ యొక్క అగ్ని పరీక్ష త్వరలో ఉంది ప్రభా. కాబట్టి మా సేవ ఎట్టిదో మేము చూస్తూ సేవ చేయాలా ప్రభా. హల్లెలూయా. ప్రతి బిడ్డ మీ చేతిలో ఒక మాస్టర్ పీస్గా, వైజ్ మాస్టర్ బిల్డర్గా ఉండును గాక. ఈ కార్యం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మారనాథ. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే జయం. ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియలు నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం చేయం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నడిపింపు మీ అందరికీ తోడుగొండును గాక. ఆమెన్.